నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని వారం వారం వార్తా సమాహారం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఒక 4-5 విశేషమైన అంశాలకు సంబంధించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకొచ్చాను. వాటిల్లో ప్రధానమైనది ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వార్త అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద కాల్పుల ప్రయత్నం. ఇది ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిందని భావించాలి. ఎందువలనంటే అత్యంత భద్రతా వలయం మధ్య ఉన్న అమెరికా అధ్యక్షుడి మీదనే కాల్పులు జరపడానికి ఒక దొండగుడు లేకపోతే అగంతకుడు ప్రయత్నించాడంటే అక్కడ భద్రతా వైఫల్యంగా మనం భావించాలా, లేకుంటే అంతర్గతంగా బయట ప్రపంచంలోనే కాకుండా సొంత దేశంలో కూడా అమెరికా అధ్యక్షుడి మీద ఆగ్రహావేశాలు వెల్లుబుగుతున్నాయని దానికి ఇది నిరసనంగా భావించాలనే కోణం నుంచి కూడా అంతర్జాతీయంగా విశ్లేషణలు చేస్తున్నారు. అసలు ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది అనే దాని గురించి వైట్ హౌస్కి బీట్ అంటాం కదా, వైట్ హౌస్ బీట్లో పనిచేసే పాత్రికేయులు అందరూ కరెస్పాండెంట్స్ అంటారు కదా, వాళ్ళకి ఏడాదికి ఒకసారి డిన్నర్ ఇవ్వడం అనేది వైట్ హౌస్ సాంప్రదాయంగా వస్తుంది. గత ఏడాది కూడా ఇచ్చారు. కాకుంటే గత సంవత్సరం ఇచ్చిన ఆ విందులో వైట్ హౌస్ కరెస్పాండెంట్ విందుకి ట్రంప్ హాజరు కాలేదు. ఈసారి కొంచెం ప్రశాంతంగా ఉండటం వల్ల ఆయన వచ్చారు. ఆయన వచ్చిన సంగతి తెలుసుకున్న ఆగంతకుడు ఎలాగైనా సరే ఆయన మీద కాల్పులు జరపాలని భావించడలే తెలియదు, కానీ మొత్తానికి కాల్పులు జరగడానికి అయితే ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని బంధించారు. ఆ తర్వాత కార్యక్రమాలన్నిటినీ యథాతథంగా కొనసాగించాలని ట్రంప్ కోరినప్పటికీ ఎందుకైనా మంచిదని వాయిదా వేస్తూ వచ్చారు. ఇలాంటి సంఘటన జరగడం అనేది గతంలో కూడా జరిగింది. కాకపోతే ఈ హిల్టన్ హోటల్ అదే ఎక్కడైతే వైట్ హౌస్ సంబంధించిన పాత్రికేయులకు విందు ఏర్పాటు చేస్తారో ఆ హోటల్లో అది సామాన్య ప్రయాణికులను కూడా అలౌ చేస్తారు. కాకుంటే కాస్తంత భద్రతా చర్యలు ఎక్కువగా తీసుకుంటారు. అది అధ్యక్షులు ఎవరు చేసినా వైట్ హౌస్కి సంబంధించిన పాత్రికేయులకు అక్కడే విందు ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారంగా భావిస్తున్నారు. అయితే ఈ హిల్టన్ హోటల్లోకి ఈ దుండగుడు ఎందుకంటే ఆ దేశాధ్యక్షుడు పాల్గొంటున్న సమావేశం జరుగుతుందని కనుక భావించినప్పుడు రకరకాల కోణాల్లో నుంచి దాన్ని పరిశీలిస్తారు. ముందుగానే ఆ సిబ్బంది వస్తారు. ఆ సిబ్బంది భద్రతా చర్యలకు సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేశారు అవన్నీ పరిశీలిస్తారు. అన్ని 5 అంచెల భద్రతా వలయం ఏర్పడిన తర్వాత మాత్రమే దేశాధ్యక్షుడు అక్కడికి వస్తారు. దేశాధ్యక్షుడు మన ట్రంప్తో పాటుగా వారి సతీమణి కూడా ఈసారి ఈ సమావేశానికి వచ్చారు. అలాగే మన వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వారి సతీమణి ఉషా వారు కూడా ఈ సమావేశానికి వచ్చారు. ఇంకా చాలామంది ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే ఆ దేశంలో లేకపోతే అక్కడ ఉన్న మంత్రుల తాలూకు వాళ్ళు అధికారులు కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. అసలు దొండగుడు ఎలా ప్రవేశించాడు లోపల అనే దానికి మీద చాలా విచారణ జరిగింది. అది మామూలు సాధారణ ప్రయాణికుల్లాగా వచ్చాడు. కాకుంటే భద్రతా వలయంలోంచి కాకుండా ప్రక్క నుంచి వెళ్తున్నట్టు భద్రతా సిబ్బంది గమనించి అతను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే కాల్పులు జరుగుతూ పారిపోయాడు. సో ఆ శబ్దాలు లోపల ఉన్న ఆ సమావేశం మందిరానికి కూడా వినిపించాయి. చాలామంది అనుకున్నారంటే ఈ డిష్లు తీసుకొస్తారు కదా, ఆహారం తీసుకొచ్చే ట్రే ఎక్కడైనా కింద పడిందేమో అదే శబ్దం వచ్చిందేమో అని చెప్పి చాలామంది ఊహించారు. అందుకే వాళ్ళు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మామూలుగా భోజనం ఆరగిస్తూ ఉన్నారు. ట్రంప్ మాత్రం కాస్తంత ఆందోళన గురైనట్టుగా కనిపిస్తుంది. వెంటనే సీక్రెట్ ఏజెంట్స్ అతను చుట్టూ గుమ్మేశారు. ఆ సౌండ్లు వినపడంగానే కాల్పులు జరిగే అవకాశం ఉందని భావించి అతన్ని పట్టుకున్నారు. ఈలోపు కొంతమంది డౌన్ అన్ను కేకలు పెడుతూ ఉండటం లేదు. సాధారణంగా ఏంటంటే ఇలాంటి ఆకస్మికంగా ఇలాంటి దాడులు జరిగినప్పుడు అందరూ నేల మీద పడుకునే కార్యక్రమం కూడా ఒకటి ఉంటుంది. అది భద్రతా చర్యల్లో భాగంగా ఆ విధంగా చేస్తారు. మరి అందువల్ల ట్రంప్ కింద పడిపోయారు. మొత్తానికి ట్రంప్ కింద పడటం ఆయన లేపటం కూడా లైవ్ టెలికాస్ట్లో పూర్తిగా కనిపించింది. ఏం జరిగింది అనే లోపే అంతా జరిగిపోయినట్టుగా అనిపించింది. ఈలోపు అతనికి ఈ సమాచారం చేయండి ఎవరో దొండగడు. ఇది ట్రంప్ మీద 3వ సారి జరిగిన హత్యాయత్నంగా మనం భావించాలి.
ఆయన గతంలో కూడా ప్రచారం చేస్తున్నప్పుడు దాదాపు దగ్గరగా వచ్చిన దొండగోడు ఒకడు ఆ జనంలో నుంచి కాల్చడం అనేది జరిగింది. అప్పుడు చిన్న తొటిలో ఆయన కంటి ప్రక్కన, చెవు దగ్గర, పరిసర ప్రాంతాల్లో చిన్న గాయమైంది. కానీ ఆ తర్వాత కూడా మరోసారి కూడా ఆయన మీద దాడి జరిగింది. సో దాడి జరగటం అనే దాన్ని ప్రక్కన పెడితే అమెరికా అధ్యక్షుల మీద దాడులు జరగడం అనేది చాలా కాలం నుంచి వస్తున్నదే. జాన్ ఎఫ్ కెనడీ లాంటి వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. చాలామంది కొంతమంది దాడులు జరిగిన అధ్యక్షుల్లో కొంతమంది ఏమో బ్రతికి బయటపడ్డారు, ఇంకొంత మాత్రం ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో ఆ పరిస్థితి ట్రంప్కి రాకూడదని ప్రపంచ దేశాలన్నీ భావించే మన దేశంతో సహా, మన మోదీ గారితో సహా అనేక మంది ఆయనకి పరామర్శించారు ఫోన్ల ద్వారా. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, 100 ఏళ్ళు నిండుగా బ్రతకాలని అందరూ ఆశించడం మాట అటుంచితే, ఆ దేశంలో ఇంత శత్రుత్వం ఆయన మీద ఉందా? గతంలో అయితే ఆయన ఏదో బహిరంగ సభల్లో మాట్లాడుతున్నప్పుడు ఏదో దొండగలు కొంతమంది ప్రయత్నాలు చేయడం, ఇక్కడ అఫీషియల్గా అధికారికంగా అన్ని భద్రతా చర్యలు తీసుకున్న తర్వాత జరిగే ఒక కార్యక్రమానికి పైగా వందల మంది ఆహ్వానించారు ఆ కార్యక్రమానికి. అక్కడ జరగడమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక వార్తలాగా వచ్చింది. వెంటనే తేరుకున్న ఆయన ట్రంప్ కొనసాగించేద్దాము, రాకొచ్చారు వాళ్ళందరూ జర్నలిస్టులు, కొనసాగిద్దామంటే వద్దు సార్, కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని చెప్పి ఆయన మొత్తానికి ప్రక్క నుంచి తీసుకెళ్ళిపోయారు. యథాతథంగా జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేశారు. వాళ్ళందరూ షాక్లో ఉంచి తేరుకోకముందు వెంటనే మీడియా వాళ్ళు ఉంటారు కదా, మీడియా వాళ్ళు ట్రంప్కి ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. ఆయన హడావుడిలో ఏం జరిగిందో నాకైతే తెలియదు, వాళ్ళు డౌన్ అన్నారు, అందుకని నేను కింద పడిపోయాను అని చెప్పారు తప్ప నేను తూలి పడిపోయానని మాత్రం ఆయన చెప్పలేదు. డౌన్ అన్నప్పుడు నేను పడుకున్నాను అని అర్థం వచ్చేలాగా ఆయన చెప్పారు. పైగా ఆయన ఈ దుండగుడు ఎవడైతే అలేన్ అనేవాడు ఉన్నాడో వాడికి నిండా 40s 36, 38 ఇయర్స్ మాత్రమే ఉంటాయట ఆ కుర్రాడికి. సో అతను ఎందుకు ట్రంప్ మీద దాడి చేశాడంటే, ఒక్క మాటలో ట్రంప్ చెప్పింది ఏంటంటే, ఆయన క్రైస్తవ విరోధి, అందుకే నన్ను చంపాలని చూశాడు. అసలు మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? అది ఆ ట్రంప్ అధ్యక్ష స్థానంలో ఉన్న పనిచేయడం అనేది చాలా కష్టం అండి అని మీడియా వాళ్ళకి ఎదురు ప్రశ్నలు కూడా ఆయన వేశారు తనదైన శైలిలో. సో ఇది ఈసారి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక వార్తగా. ఈనాళ్ళు యుద్ధం తర్వాత ఏం జరగబోతుంది, లేకపోతే యుద్ధానికి ఈ శాశ్వత పరిష్కారం ఏమైనా ఉంటుందా, ఈసారి చర్చలు ఎక్కడ జరుగుతాయి, ఆ చర్చలకు ఎవరెవరు వెళ్తారు, ఇలాంటి అంశాల చుట్టూ రాజకీయం తిరిగి ఇప్పుడు సడన్గా ట్రంప్ మీద జరిగిన హత్యా ప్రయత్నం లేకపోతే కాల్పుల ప్రయత్నం గురించి ప్రపంచమంతా చర్చించుకుంటూ ఉంటుంది. మొత్తానికి ట్రంప్ తుటిలో 3వసారి తప్పించుకోగలిగారు. ఇది మాత్రం ఆయనకి కలిసి వచ్చిన, లేకపోతే ఆయన చేసిన మంచి ఏమైనా ఉంటే అదే అతన్ని కాపాడిందని కొంతమంది చెప్పడం కూడా ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇది అంతర్జాతీయంగా అత్యంత ప్రాముఖ్యమైన వార్తగా మనం చెప్పాలి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక వార్త, ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం మహా చదువుల కోయల్ అదే. మాలాంటి వాళ్ళు అందరినూ అక్కడి నుంచి తయారు చేసి, ఎందరో మేధావులు, నోబెల్ లారెట్స్ ఉన్నారు, భారతరత్నలు ఉన్నారు, పద్మశ్రీలు, పద్మవిభూషణలు, రకరకాల మేధావుల్ని తయారు చేసిన విశ్వవిద్యాలయానికి 100 ఏళ్ల పండగ అత్యంత అట్టహాసంగా జరిగింది. గత ఏడాది ఏప్రిల్ 26 ప్రారంభమై ఈ ఏడాది ఏప్రిల్ 26కి ముగింపు కావాల్సి ఉండగా, కాకుంటే ముఖ్య అతిథుల తేదీల సమన్వయంలో కాస్తంత సర్దుబాటు చేసుకొని ముగింపు సమావేశాన్ని 27వ తేదీకి అది అత్యంత వైభవంగా అత్యంత విశాలమైన ప్రాంగణం ఇంజనీరింగ్ కళాశాలలో దాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద వాళ్ళందరినీ పిలిచారు. ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వచ్చారు. అలాగే కేంద్ర మంత్రులు కొంతమంది వచ్చారు. మన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వచ్చారు, మన ముఖ్యమంత్రి వచ్చారు, మన ఐటీ శాఖ మంత్రి వచ్చారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వచ్చారు. వీళ్ళందరికీ కాకుండా స్పెషల్ అట్రాక్షన్గా ఆ క్రికెట్ దేవుడు అని భావించే సచిన్ టెండూల్కర్ గారు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా వచ్చారు. మన రాష్ట్రం నుంచి, ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అంటారు కనుక కళలకు క్రీడలకు పెట్టింది పేరుని అర్థం వచ్చేలాగా
ఒక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసన్ కూడా పిలిచారు. ఈ అనేక మంది చేసిన ప్రసంగాల్లో సచిన్ టెండూల్కర్ అలాగే మన శ్రీనివాస్ చేసిన ప్రసంగాలే కాస్తంత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని చెప్పి ఆమెను వచ్చిన ప్రేక్షకులు లేకపోతే ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు అత్యంత ఆనందంగా వారిద్దరి తాలూకు సంభాషణ విన్నారు. ఇక కొంత రాజకీయ గందరగోళం కూడా అక్కడ జరిగింది. ఇంత రంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ 100 ఏళ్ల ఉత్సవానికి స్థానికులకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందువలనంటే ఆంధ్ర యూనివర్సిటీ ఆషామాషిగా వచ్చింది కాదు, అనేక ఉద్యమాల నేపథ్యంలో వచ్చింది. ఇక్కడ ప్రపంచ యుద్ధాన్ని కూడా తట్టుకుని నిలబడగలిగింది. ఈ ప్రాంత వాసుల తాలూకు సహకారం వల్ల అలా వచ్చింది. ఈ ప్రాంతం తాలూకు రాజులు చక్రవర్తులు ఇచ్చిన భూములతోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. కానీ అలాంటి వారు ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వకుండా చేశారని ఒక ప్రక్క వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యం. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ ముగింపు సమావేశం ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరుగుతున్న సమయంలోనే సమాంతరంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన కొంతమంది మేధావులు రైటర్స్ అకాడమీ చైర్మన్ అలాగే లీడర్ పత్రిక సంపాదకులు రమణమూర్తి గారి నేతృత్వంలో కొంతమంది పాత మాజీ వైస్ ఛాన్సలర్లు ఇంకొంతమంది ప్రజా ఉద్యమకారులు వాళ్ళందరూ కలిపి ఒక చోట సమావేశాన్ని సమాంతరంగా ఏర్పాటు చేసి ఇవే ఉత్సవాలను అక్కడ జరిగిన సమావేశంలో అనేకమైన అంశాలను వాళ్ళు ప్రస్తావనకు తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. 100 ఏళ్ల ఉత్సవం జరిగినప్పుడు ఎలా ఉండాలి, అసలు ఎంత ప్రాధాన్యతను సంతరించుకోవాలి, ఇక్కడ వాళ్ళు ఎవరు వాళ్ళకు గుర్తురారా, వేదిక మీద ఒక్కరైనా ఈ స్థానికులు ఉన్నారా, రామ్మోహన్ నాయుడు అని ఆయన ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి ఉండొచ్చు కానీ ఆయన ఈ ప్రాంతం వాడి కింద కాకుండా వేరేగానే అనిపించాలి, మిగతా వాళ్ళు ఎవరు వచ్చారు అనే దాని మీద ముఖ్యంగా కొంతమంది పేర్లు స్థానికుల పేర్లు ఇన్విటేషన్లో ముద్రించినప్పటికీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ పేర్లు వాళ్ళని ఎవరైనా వేదిక మీదకి పిలవకపోవటం, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు గారు ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. నేను తీరా వచ్చాను కానీ నన్ను ఎవరు వేదిక మీదకు పిలవలేదు అని చెప్పి ఆయన అలిగి వెళ్ళడము, ఆ తర్వాత ఆయన నేను ఈ విషయాన్ని స్పీకర్తో చెప్తాను అని కూడా చెప్పడం ఒక ప్రక్క ప్రాధాన్యతను సంతరించుకుండగా ఆర్థిక అంశాల పట్ల రైటర్స్ అకాడమీ చైర్మన్ ఆయనకి ఒక వరల్డ్ లీడర్ అని చెప్పి ప్రపంచ స్థాయిలో ఉన్న ఒక ఛానల్లో ఆయన తన ఆవేదనను లేకపోతే ఆందోళనను వ్యక్తం చేశారు. దాంట్లో వారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే 100 ఏళ్ల ఉత్సవం జరుగుతున్నప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా గతంలో జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్ల నిధులను అక్కడ ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ కనీసం పైసా విదల్చలేదు అనేది ఒక ముఖ్యమైన అంశంగా చెప్పారు. అక్కడ ప్రసంగాలు చేస్తున్న వాళ్ళలో ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు, ఆయనే విద్యాశాఖ మంత్రి కనుక ఆ సందర్భం వచ్చినప్పుడు ఆయన ఎంత పేరు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదవలేకపోవడానికి నేను చాలా బాధపడుతున్నాను, ఎక్కడెక్కడో చదివచ్చాను, ఇక్కడ చదివినా బాగుండేది లాంటి గొప్ప గొప్ప మాటలని చెప్పిన తర్వాత ఆయన ఒక సూచన చేశారు, లేకపోతే ఒక అభ్యర్థన చేశారు ముఖ్యమంత్రి గారికి. సో పరిశోధన అంశాల్లో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల స్థాయిలో ఈ యూనివర్సిటీ ఉండాలంటే తప్పనిసరిగా 250 కోట్ల రూపాయలు దీనికి కేటాయించాలని చెప్పి ఆయన ఒక అభ్యర్థనను వేదికలో పంచుకున్నారు. దానికి సమాధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సమాధానం చాలామందిని సంతోషపెట్టింది కానీ ఆశ్చర్యపరిచింది. ఏంటి అంటే 250 కోట్లు ఏం కదా 500 కోట్లు ఇస్తున్నాను అని చెప్పగానే అందరూ చప్పట్లు మారుమోగింది. అసలు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయితే అసలు ఆయన ఆనందానికి పట్టపగ్గాలు లేనంతగా చప్పట్లు కొట్టేశారు. వెంటనే తన సహజమైన ధోరణిలో చంద్రబాబు నాయుడు గారు ఒక మెలిక పెట్టేశారు. ఆ మెలిక ఏంటంటే 500 కోట్లు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కానీ విశ్వవిద్యాలయము విద్యార్థుల నుంచి కానీ పూర్వ విద్యార్థుల నుంచి కానీ పారిశ్రామికవేత్తల నుంచి కానీ 500 కోట్ల రూపాయలు కనుక కార్పస్ ఫండ్ సంపాదించగలిగితే దానికి అదనం మేము 500 కోట్లు ఇస్తామని చెప్పి ఒక మెలిక పెట్టాడు. సో దాంతో అందరూ సూరుమనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఆ విధంగా అదేంటి ఇస్తానన్నారు కదా, సంతోషపడాలి కదా అని అనుకోవడానికి లేదు. ఎందువల్లంటే 2016లో కూడా ఇలాగే పూర్వ విద్యార్థుల సమావేశంలో ముఖ్య అతిథిగా వచ్చిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు గారు 100 కోట్లు అడిగినప్పుడు 100 కోట్లు తప్పనిసరిగా ఇస్తాను, మీరు ఒక 100 కోట్లు కనుక వసూలు చేస్తే దానికి రెట్టింపు అమౌంట్ నేను ఇస్తానని చెప్పి ఆనాడు ప్రకటించారు. అది ఇప్పుడు దాకా అతిగతి లేని
లేని పరిస్థితిలో ఉంది అని చెప్పి ఈ ఉత్తరాంధ్ర మేధావుల సదస్సులో దాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఇప్పుడు కూడా ఈ 500 కోట్ల పరిస్థితి కూడా అది ఇవ్వకపోగా ఖర్చు పెట్టించారని ఇంకొక ప్రస్తావన కూడా రమణమూర్తి గారు చేశారు. అదేంటి అంటే కనీసం ఖర్చుల కోసం అయినా సరే డబ్బులు ఇవ్వలేదు. 70 కోట్ల దాకా ఒక ఏడాది పాటును ఖర్చు పెట్టారు. అది యూనివర్సిటీ సొంత నిధుల్లో నుంచే ఖర్చు పెట్టారు అని చెప్పారు. 100 ఏళ్ల సంబరం చేస్తూ వరల్డ్ ప్రపంచంలోనే కనీసం 5వ ప్లేస్కి వెళ్ళాలి మన ఆంధ్ర విశ్వవిద్యాలయం అని చెప్తున్న ఆ తరుణంలో నెల నెల జీతాలు ఇవ్వడానికి కూడా సొంత నిధుల నుంచి డబ్బులు సంపాదించుకోవాల్సిన పరిస్థితిని కనుక గమనిస్తూ ఉంటే ఉత్తరాంధ్ర పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది అని చెప్పి వారు ప్రశ్నించడం కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇంత మంచి పండుగ జరుగుతున్నప్పుడు ఇలాంటి విమర్శలు ఏంటంటే ఖచ్చితంగా నాణ్యానికి రెండో వైపు ఏముందన్న అంశాన్ని కూడా కొంతమంది పరిశీలిస్తారు. అదే జరిగింది. ఉత్తరాంధ్ర మేధావులు ఒకటై వారికి జరిగిన వివక్ష గురించి లేకపోతే వేదిక మీద ఎవరూ లేని ధనాన్ని గురించి వాళ్ళు మాట్లాడటం అనేది కాస్తంత సమంజసంగానే అనిపించినట్టు ఉంది. ఇది 100 ఏళ్ల సంబరానికి సంబంధించిన ఆంధ్ర విశ్వవిద్యాలయాలు ఎందరో మహానుభావుల్ని ఈ ప్రపంచానికి అందించిన చదువుల అమ్మ ఆవిడకి 100 ఏళ్ల పండగ ఘనంగా జరగడం అనేది అక్కడ చదివిన ప్రతి ఒక్క విద్యార్థి ఆనందించాల్సిన అంశంగానే భావించాలి. ఇక 3వ అంశానికి సంబంధించి ఇంకొక వార్త మన ప్రాంతానికి సంబంధించింది. అది ఎన్నాళ్ళ నుంచో ఊరిస్తూ వస్తున్న గూగుల్ డేటా సెంటర్కు ఎట్టకేలకు ఆ రెండో రోజు అంటే మన 100 ఏళ్ల పండగ జరిగిన రెండవ రోజు అంటే 28వ తేదీన శంకుస్థాపన కార్యక్రమం చేశారు. 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో దీన్ని పెట్టబడుతున్నారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్లో ఇదే అత్యంత ప్రధానమైనది. ప్రపంచ దేశాలకు చాలా దేశాలకు చెందిన డేటాను ఇక్కడ నిక్షిప్తం చేస్తారు అని చెప్పి దాని గురించి గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు కూడా అవే అంశాలను ప్రస్తావించారు. కానీ ఎన్నాళ్ళు రహస్యంగా కూటమి ప్రభుత్వం ఉంచుతూ వచ్చిన ఒక అంశం మాత్రం ఈ శంకుస్థాపన రోజున బయటపడక తప్పలేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది, ఇది అదానీ గ్రూప్ వాళ్ళు చేస్తున్నది, గూగుల్తో కలిసి అదానీ గ్రూప్ చేస్తున్నది, దానికి మేమే కారణం, మేమే తీసుకొచ్చేవాళ్ళని అని చెప్పి వాళ్ళు క్రెడిట్ తమ వైపు తిప్పుకునేలాగా ప్రయత్నాలు చేస్తూ వస్తే అది అసలు అదానికి సంబంధం లేదు అన్నట్టుగా ఎన్నాళ్ళు మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ సమావేశం మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అదానీ అలాగే ఎయిర్టెల్ వాళ్ళు వీళ్ళందరూ మాకు అత్యంత వేగంగా పనులు ప్రారంభించి పూర్తి చేసి సెప్టెంబర్ 2028 కల్లా మాకు అందించాలి అని చెప్పి ఆయన చెప్పడాన్ని చూస్తుంటే ఇందులో అదానీ గ్రూప్ పాత్ర ప్రస్ఫుటంగా కనిపించింది. సో దీనికి సంబంధించే గుసగుసలు కూడా వినిపించాయి. గతంలో అదానీ పేరు ఎత్తడానికే ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు అదానీ చేతిలోనే ఈ పూర్తి చేయాలన్న ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని పెట్టడాన్ని చూస్తుంటే కొన్ని సందర్భాల్లో రాజకీయాలకు లోబడి కొన్ని మాట్లాడాల్సి వస్తుందని చెప్పి ఇంకొంతమంది సర్దుకునే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగాల్లో ఐటీ శాఖ మంత్రి 100 years ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీకి ఏమో ఆయన విద్యాశాఖ మంత్రిగా మాట్లాడారు. ఇక్కడేమో ఐటీ శాఖ మంత్రిగా మాట్లాడుతూ కాస్తంత ఎక్స్టెంపోర్గా ఆయన మాట్లాడినట్టున్నారు. మాట్లాడటం చేత కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. అది అంతర్జాతీయ వేదిక, గూగుల్ నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. మన దేశంలో అత్యంత దిగ్గజమైన పారిశ్రామికవేత్తలు కూడా ఆ వేదిక మీద ఉన్నారు. అలాంటి వేదిక మీద చాలా మెచ్యూర్డ్గా పరిపక్వత చెందినట్లుగా మాట్లాడాల్సిన లోకేష్ కాస్తంత కిందకి దిగి మాట్లాడారేమో అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళలో భావించారు. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే విశాఖపట్నం అంటే గుర్తు వచ్చేది ఏంటి, విశాఖపట్నంలో దేనికి సంబంధించిందో తెలుసా అంటూ ఆయనే లేని పదాన్ని ఆయన సృష్టించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ అంటే వైజాగ్లో అంటే జీ ఫర్ గూగుల్ అని ఆయన చెప్పారు. మరి ఆయన లోకేష్ గారు అది మర్చిపోయినట్టున్నారు. విశాఖపట్నాన్ని పూర్తిగా చదివేసి దాంట్లో ఎక్కడ జీ లేకున్నా కూడా ఆయన జీ అనే దాన్ని ప్రస్తావించారు. ఇది గ్రోత్ ఇంజిన్ అవన్నీ చెప్పారు. విశ్వనగరంగా విశాఖపట్నం రూపొందడానికి ఇంకా ఎంతో కాలం పట్టదు, వచ్చేసింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క చెప్తుంటే ఈయన జీకి ఒక కొత్త డెఫినేషన్ చెప్పే ప్రయత్నం చేశారు లోకేష్ గారు.
టీడీపీకి సంబంధించి జీ అంటే గూగుల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జీ అంటే గొడ్డలి, మాది గూగుల్ వాళ్ళది గొడ్డలి అని చెప్పి కొంచెం ఎందుకో తక్కువ చేసి మాట్లాడారేమో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ దిగ్గజ పారిశ్రామికవేత్తలు. వాళ్ళ ముందు మన రాష్ట్రంలో ఉన్న రాజకీయాల గురించి ప్రస్తావించడం అవసరమా, పైగా విమర్శలు చేయటం అనేది అవసరమా అని చెప్పే అని ప్రశ్నిస్తున్న వాళ్ళు, లేకపోతే చర్చలు చేసిన వాళ్ళు కూడా ఈ సందర్భంగా దీన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. సో ఆయన కావాలనే అలాగన్నారా, లేకపోతే ఇంకా చాలా చాలా మాటలు తోలనాడారు. కాకుంటే ఆ జీ అనే దీనికి ఇలా ఆయన మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఏమన్నా తక్కువ తింటాయంటే వాళ్ళు కూడా చెప్పారు. మా దృష్టిలో ముఖ్యంగా కేకే రాజు గారు ఇక్కడ విశాఖపట్నం సమన్వయకర్త అనుకుంటా, ఆయన ప్రత్యేకించి ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఆయన చెప్పిందంటే మాకు కూడా కొన్ని డెఫినేషన్లు ఉన్నాయి మా దగ్గర. విశాఖపట్నంలో వి అంటే వెన్నుపోటు అనేవాళ్ళు ఇంకొక ప్రస్తావన. ఇలాగా ఒకరినొకరు గెలుక్కుంటూ పోయి అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించాల్సిన పరిశ్రమకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మాత్రం ఎందుకో అంత మంచిది కాదేమో అని అనిపించింది. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న సమస్యలను మన మధ్యలో మాట్లాడుకోవాలి, కానీ పెద్ద వాళ్ళ మధ్య వేదిక మీద ఉన్నప్పుడు మాట్లాడటం మాత్రం కాస్తంత ఇబ్బందికరంగా మారిన మాట వాస్తవం. ఇది ఇంకొక ప్రముఖమైన అంశంగా తేవాలి. ఇక మన ప్రక్క రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఒకటి వచ్చింది. కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట కవిత గారు కొత్తగా ఒక పార్టీని ఏర్పాటు చేశారు. గతంలో ఆవిడ మద్యం కుంభకోణం విషయంలో జైలుకి వెళ్ళినప్పుడు పార్టీ సంబంధించి నా తండ్రి కానీ అన్నయ్య కానీ ఇంకెవరో పట్టించుకోలేదని ఆక్రోశం ఆవిడ మాటల్లో కనిపించింది. ఆ పార్టీ ఆవిర్భావ సందర్భంగా మాట్లాడిన వాటిల్లో ఆవిడ అప్పటి నుంచి చాలా కోపంగా ఉన్నారు. వచ్చిన దగ్గర నుంచి బెయిల్ మీద విడుదలై వచ్చిన దగ్గర నుంచి కడిగిన ముత్యం అని చెప్తూ మాట్లాడుతూ వస్తున్నారు. ఇక అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని తోలనాడుతూ పార్టీ గురించి అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్సీ మన బీఆర్ఎస్ కదా, బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్సీ అయినప్పటికీ సొంత పార్టీ మీద ఆవిడ విమర్శలు చేయటం కూడా కాస్తంత వివాదాన్ని రేకెత్తించిందనే చెప్పాలి. ఆవిడ ఆ పరిణామాలను గ్రహించిన పార్టీ ఆవిడని సస్పెండ్ చేసింది. మొత్తానికి పార్టీ నుంచి ఆవిడ వెళ్ళిపోయి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ సడన్గా అదే అర్థం వచ్చేలాగా టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్గా ఉన్న పార్టీకి అసలు తొలినాళ్ళల్లో దాని పేరు టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్రీయ సమితి. కాకపోతే ఈవిడ కూడా అదే పేరు పెట్టారు టీఆర్ఎస్ అని. కాకపోతే తెలంగాణ రక్షణ లేకపోతే రాష్ట్రీయ సేన అని మార్చారు. ఆ సమితిని సేనగా మార్చారు. సేన అంటే ఆల్మోస్ట్ మన పవన్ కళ్యాణ్ గారి పార్టీలోని ఆ పదాన్ని తీసుకున్నారేమో. కొత్తగా వస్తున్న పార్టీ కనుక ఆ విధంగా ఉంటే బాగుంటుంది అనుకున్నారేమో. మొత్తానికి పార్టీ పేరును ఆ విధంగా ఆవిడ ప్రస్తావించడంతో పాటుగా ఎన్నికల కమిషన్కి అది వెళ్తుంది. తర్వాత గుర్తును కేటాయిస్తారు. అప్పుడు అది పార్టీగా పరిగణించబడుతుంది. ఈలోపు తాత్కాలికంగా ఏదైనా గుర్తిస్తారు అనుకుంటే సింహం గుర్తు ఆవిడకి కేటాయించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సింహం గుర్తు మీదనే రేపు రాబోయే ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆవిడ అదే గుర్తు మీద అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టుగా కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఆవిడ చేసిన కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చాలా విమర్శలకు దారితీశాయి. వాటిలో ఒకటి ఏంటంటే ఆవిడ పాంచజన్యం పూరిస్తున్నాము అని చెప్పి, పాంచజన్యం అంటే 5 మోటోస్, అంటే ఆవిడ ఎజెండాలో 5 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఆ పార్టీ ముందు 5 లక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి ఆ లక్ష్యాలు ఏంటో కూడా ఆవిడ చెప్పే ప్రయత్నం చేశారు. వాటిల్లో విద్య, వైద్యం, సేద్యం ఈ 3టితో పాటుగా సామాజిక న్యాయం అలాగే ఉపాధి అవకాశాలు ఈ 5 గురించి ఆవిడ అండర్లైన్ చేశారు. గతంలో అన్యాయం జరిగింది, పైగా ఇప్పుడున్న తెలంగాణ మనది కాదు, మనం కోరుకుంటున్నది సామాజిక తెలంగాణ. ఆ సామాజిక తెలంగాణను నేను సాధిస్తాను అని చెప్పి ఆవిడ చెప్పడం మొదలుపెట్టారు. తన తండ్రి అయిన కేసీఆర్ గారి మీద కూడా ఆవిడ చాలా విమర్శలు ఎక్కువ పెట్టారు. ఆయన మన మనిషి కాదు, ఇప్పుడు ఆయన మరమనిషి, తోడేళ్ల మధ్యలో బందీగా ఉన్న ఒక మరమనిషి అని కేసీఆర్ మీద ఆవిడ కొన్ని విమర్శన బాణాలను కూడా ఎక్కువ పెట్టారు.
ఆవిడ తమ పార్టీ తాలూకు ముఖ్య ధ్యేయం ఇది అని చెప్పి ఆవిడ మళ్ళా మూడు చెప్పారు. అవేంటంటే ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. ఈ మూడు కూడా తాము చేయబోతున్నట్టు. 20 సంవత్సరాల పాటు నేను పార్టీకి పనిచేశాను. ఆ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ ఏకం చేసేసి జాగృతి పేరుతో నేను వాళ్ళందరినీ మమేకమైపోయి పనిచేసేలాగా చేశాను. కానీ నాకేం మిగిలింది? పార్టీలోంచి నన్ను వెళ్ళగొట్టారు అని ప్రారంభించేసేసారు ఆవిడ. గత ప్రభుత్వం గురించి అంటూ ప్రారంభించి, గత ప్రభుత్వంలో బతుకు భయంగా బతికాం మనం అందరం. అంటే నిఘా నేత్రంలో మనం బ్రతికాము. ఫోన్లో మాట్లాడాలంటే భయం వేసేది అని ఆవిడ మొదలుపెట్టారు. దీన్ని ఇలాంటి వాదనలు వింటున్నప్పుడే ఈవిడ వాదనల వెనక ఏదో పార్టీ ఒకటి ఉంది, ఆ పార్టీ వాళ్ళే ఇలాగా చెప్పిస్తున్నారు అని చెప్పి ఆల్రెడీ బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు మంచి కొత్తగా బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారిని ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా అన్యాయం అని చెప్పి ఆయన ఎదురుదాడికి దిగారు. చాలా బీఆర్ఎస్లో చాలామంది కవిత తాలూకు తీరు పట్ల, ఆవిడ ప్రవర్తన పట్ల, ఆవిడ మాట్లాడిన అంశాల పట్ల తీవ్రమైన అభ్యంతరాలు తెలియజేయటం అనేది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారినట్టు కనిపిస్తుంది. ఇవి ఈ వారంలో చాలా ఇంకా ముఖ్యమైన వార్తలు ఉన్నాయి. కాకపోతే మన సమయాన్ని బట్టి మనం ఎంతటితో ఆపక తప్పట్లేదు. సో ఇవి అత్యంత ముఖ్యమైన వార్తలుగా మనం ఈ వారంలో అనుకున్నాం అనమాట. మళ్ళీ వచ్చే వారం ఇంకొన్ని ముఖ్యమైన వార్తలతో మరింత ఆహ్లాదకరమైన విశ్లేషణతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.